హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఉగాది తెలుగు చూస్తూ ఉన్నాము. సెకండ్ లాంగ్వేజ్ ఏపీ గవర్నమెంట్ది. వసంతకాలపు ఉగాదికి కోకిల పలికెను ఆహ్వానము. వసంతకాలం వచ్చిన వెంటనే కోకిళ్ళు ఏమి పాటలు అనేటువంటిది పాడుతూ ఉంటుంది అనమాట. కుహు కుహు అని కూస్తూ ఉంటుంది. సో వసంతకాలాన్ని ఉగాదిని ఆహ్వానించాయి అనమాట ఇక కోకిలలు. తర్వాత వేప మామిడి పూతలతో తరువులు ఇచ్చిన బహుమానము అంటే వేప పూలు, తర్వాత వచ్చేసి వేప పూత పూసి ఉంటుంది, మామిడి పూత పూసి ఉంటుంది అనమాట. ఆ యొక్క కాలంలో వచ్చేసి తరువులు ఇచ్చిన బహుమానము పెద్దలు పిన్నలు సందడితో అభినందనలు తెలిపారు. అంటే ఈ యొక్క ఉగాది వచ్చేసరికి అందరూ వచ్చేసి వారి శుభాకాంక్షలు అనేటువంటిది బంధువులకు స్నేహితులకు చెప్పడం జరిగిందనమాట. అభినందనలు తెలుపుకున్నారు, ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉగాది పచ్చడి చేయుటకై అమ్మ అక్కలు కలిశారు. అమ్మ అక్క అందరూ కలిసి వేప పూతను కోసారు, చెరుకు రసాన్ని తీశారు. సో ఏమేమి కలుపుతారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క పాఠంలో. వచ్చేసి వేప పూతను, తర్వాత వచ్చేసి చెరుకు రసాన్ని, తర్వాత తీపి కారము. ఈ యొక్క ఉగాది పచ్చడిలో ఏమేమి ఉంటుంది అంటే తీపి, కారము, పులుపు, చేదు, ఉప్పు, వగరు రుచులు అనమాట. 6 రుచులతో పచ్చడి చేసి అందరూ మెచ్చగా పంచారు. ఆ యొక్క పచ్చడిని తయారు చేసి అందరూ పంచుకుంటారనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఉగాది పచ్చడిని తింటారు. సో ఈ విధంగా ఉగాది పచ్చడిని ఈ విధంగా చేయడం వల్ల దీని యొక్క అర్థం ఏంటి అంటే ఉగాది పచ్చడిని మన యొక్క జీవితంలో కూడా వచ్చేసి అనేకమైనటువంటి నష్టాలు, తర్వాత వచ్చేసి మంచి చెడ్డ అనేటువంటిది మనకు మంచి అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తూ పోతూ ఉంటాయన్నమాట. అన్నీ వస్తూ పోతూనే ఉంటాయి. సో కాబట్టి అదే విధంగా వచ్చేసి ఈ సంవత్సరం అంతా మనకు వచ్చేసి ఇదే విధంగా మన యొక్క జీవితము మంచి చెడులతో, తర్వాత వచ్చేసి యొక్క సంతోషంగా, తర్వాత వచ్చేసి కాస్త ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా, అంటే నార్మల్గానే అందరూ వచ్చేసి సంతోషంగానే గడుపుతాము. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు కష్టాలు అనేటువంటిది మనిషి అన్న తర్వాత కష్టాలు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఆ విధమైనటువంటి దాంతో చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి మనము ఆ యొక్క కష్ట నష్టాలకు కూడా మనం వచ్చేసి ఓర్చుకొని మనం వచ్చేసి కాలాన్ని ముందుకి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి అర్థంతో వస్తుంది ఈ యొక్క షడ్రుచుల యొక్క అర్థము. సో ఈ విధంగా మనకు కలపడము జరిగింది. తర్వాత కొన్ని పదాలు చూద్దాము. ఉగాది, సందడి, మామిడి, పిన్నలు, కలిసి, మిరియము, చింత, తీపి, కారం, పచ్చడి. కొన్ని పదాలు తెలుసుకుందాము. చిలక, వీణ, మామిడి, చీమ, సీసా, కిటికీ, కిరీటం, బీరకాయ, మీసం, దీపం, బండి, విమానం. తర్వాత కొన్ని పదాలను మనము చూద్దాం. చూడండి, వచ్చేసి ఇక్కడ తేడాను గమనించండి అని ఇచ్చినారు. గిలక, గీత, పిలక, పీట, గిరిజ, గ్రీట, దివిటి, దీపం, గాలి, లీల, దారి, లారీ, సినిమా, సీసా, కాకి, కీరదోస, చిలక, చీమ, కిటికీ, కీటకం, మిరప, మీగడ, విమల, వీణ, నింగి, నీడ, పిడి, పీక. ఇంకా కొన్ని పదాలు వచ్చేసి ఈ వాక్యాలను చదువుదాం. చూడండి. బడి, గడి, తడి, జాడి, బావి, రాగి, కాకి, బీర, సీత, పీత, నీతి, దీవి, పీక, టీకా, తిల, మనీష, వినీల, గిరీశం, సమీపం, సంగీతం, జీవితం, తీగ, బీరతీగ, వీరవనిత, దీపావళి, గాలిపటం, జీడిమామిడి, కాళీజాగ, విమల, కిటికీ, గిలక, చిలక, నీరజ, పాలసీస, వీణపాట, విలవిల, బిరబిర, చిటపట, కిలకిల, మిలమిల. గిలక బావి మీద రామచిలక ఉంది. గీత సినిమా పాట బాగా పాడింది. వాణి వీణ మీటింది. శివ పంటి కింద రాయి పడింది. ఇక్కడ గీతల్లో వచ్చేసి అందంగా రాయండి. ఇవన్నీ వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు మనం చదువుదాం. చూడండి. బీరతీగ మీద కాకి వాలింది. సంగీత బడికి బిరబిర నడిచింది. ఒక బొమ్మని వచ్చేసి రంగు వేసి రాయండి, పేరు అనేటువంటి రాయండి. ఈ కాయతో ఏమేమి చేస్తారో చెప్పండి. ఇవన్నీ వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాం.